హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వీట్ హోమ్ సిరీస్ పార్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ప్రీవియస్ 2 పార్ట్స్ లో ఎక్స్ప్లెనేషన్ చూడని వాళ్ళ కోసం ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఏదో అంతు తెలియని వైరస్ పెట్టి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ అతి భయంకరమైన మాన్స్టర్స్ గా మారడం మొదలు పెడతారు. దీని వల్ల భూమి మొత్తం ఎటు చూసినా రాక్షసులతో నరకంలా మారిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకే ఒక అపార్ట్మెంట్ కి చెందిన ప్రజలు మాత్రం బయటకు వెళ్లలేక బిల్డింగ్ లోనే ఇరుక్కుని తమని చంపాలనుకుంటున్న మాన్స్టర్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి పోరాడుతుంటారు. సో లాస్ట్ పార్ట్ లో మనం ఈ సర్వైవర్స్ గ్యాంగ్ కి లీడర్ అయిన డాక్టర్ అన్నయ్య మన హీరో యున్సుని వెపన్ లా వాడాలని డిసైడ్ అయినట్టు తెలుసుకున్నాం కదా. అతని ప్లాన్ ఏంటి, దానికి హీరో ఒప్పుకుంటాడా? పైన మిలిటరీ పెద్దయిన ఇంట్లో కూడా ఇన్ఫెక్ట్ అయిన పిచ్చి లేడీ ఒక వూమ్ మాన్స్టర్ గా మారిపోయింది. ఆయన మాన్స్టర్ గా ఉన్న అతనిని చంపేస్తాడా లేక తన చేతుల్లో చనిపోతాడా? బిల్డింగ్ లోకి కొత్తగా ఎవరైనా వస్తే వీళ్ళకి సహకరిస్తారా లేక వీళ్ళకి శత్రువుగా మారుతారా? ఈ ప్రశ్నలకి సమాధానాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి ఐసోలేషన్ రూమ్ లో ఉన్న హీరో యున్సు దగ్గరికి ఆ డాక్టర్ అని వస్తున్నట్టు చూపిస్తారు. డోర్ ఓపెన్ చేసి యున్సు నిన్నితో మాట్లాడాలని చెప్పి అతన్ని తనతో పాటు తీసుకువెళ్లడం చూసి అదే రూమ్ లో క్వారంటైన్ అయి ఉన్న సూపర్ మార్కెట్ ఓనర్ ఏంటి వాడిని మాత్రం తీసుకువెళ్తున్నా, నన్ను తీసుకువెళ్ళండి లీడర్ అని 32 పళ్ళు చూపిస్తే లేదు నాకు యున్సుతో పనుందని డాక్టర్ అనే వాడిని పట్టించుకోకుండా హీరోని తీసుకుని బయటకు వస్తాడు. ఫ్రంట్ గేట్ దగ్గర జస్ట్ తలుపులు మాత్రమే క్లోజ్ చేశాం, దాన్ని బ్యారికేడ్ చేయాలి కానీ సరిగ్గా చేయలేదు. స్టార్ కేస్ దగ్గర కూడా జస్ట్ కొన్ని వుడెన్ ప్లాంక్స్ పెట్టి మిగతా డోర్స్ ని చైన్స్ లతో కట్టున్నాం. సో మాన్స్టర్స్ ఎప్పుడైనా లోపలికి వచ్చేసే అవకాశం ఉందని ఎక్స్ప్లెయిన్ చేసిన డాక్టర్ అన్నయ్య మన సిచ్యువేషన్ ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్పిస్తా. ఇక్కడున్న ప్రజలందరినీ ప్రాణాలతో సేఫ్ గా ఉంచాలంటే ఇకపై ఏ డేంజరస్ అయిన వర్క్ వచ్చినా అవన్నీ నువ్వే చేయాలి యున్సో. నువ్వు ఒప్పుకోకపోతే ఇన్ఫెక్ట్ అయిన నిన్న మేము ఇక్కడ ఉంచుకోలేమని లైట్ గా బెదిరిస్తాడు కూడా. మన హీరోకి పెద్దగా చావంటే భయం లేకపోయినా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చని డాక్టర్ అన్నయ్య చెప్పడం విని ఏం చేయాలో అడుగుతాడు. నేను మీ ఆయుధాలన్నీ చూశాను, రూమ్ 1408 లో ఉన్న మిలిటరీ పెద్దయిన ఇవన్నీ చేశాడంటగా. మాన్స్టర్స్ దాడి తట్టుకునే అంతా మనం ఈ డోర్స్ డిఫెన్స్ మొత్తం పెంచాలి, దానికి ఆ పెద్దయిన సహాయం మనకు అవసరం. నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకురా అని ఫస్ట్ టాస్క్ చెప్తాడు. దానికి యున్సు కూడా ఒప్పుకుంటాడు. యాక్చువల్లీ డాక్టర్ అనే హీరోని సెలెక్ట్ చేయడానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. మాన్స్టర్ గా మారుతున్న హీరోకి ఎన్ని గాయాలు తగిలినా ఎన్ని ఇంజురీస్ తగిలినా త్వరగా అవన్నీ నయమైపోతాయి కదా. సో ఇలాంటి డేంజరస్ అయిన పనులకి ఈజీగా చనిపోయే మనుషుల కన్నా మాన్స్టర్ గా మారుతున్న హీరో యున్సునే బెటర్. కట్ చేస్తే రూమ్ 1408 లో ఉన్న మిలిటరీ పెద్దయిని చూపిస్తారు. బాత్రూమ్ డోర్ తెరిచి ఆ వూమ్ మాన్స్టర్ ని చూసిన పెద్దయిన అలర్ట్ అయి ఆ గర్భసంచి నుంచి మాన్స్టర్ బయటికి రావడానికి ముందే దాన్ని చంపేద్దామని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతను ఇంతకు ముందు ఆ పిచ్చిలేడితో మాట్లాడిన కాన్వర్సేషన్ అతనికి గుర్తుకొస్తుంది. ఈమె లైఫ్ లో ఇంత ఎమోషనల్లీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఆమె బేబీని కోల్పోవడమే అని తన బిడ్డతో తనకున్న ఎమోషనల్ అయిన మెమరీస్ అన్ని షేర్ చేస్తూ ఒకవేళ నేను మాన్స్టర్ గా మారితే ఆ ఇద్దరు పిల్లల కోసమైనా సరే నన్ను చంపేయండి అని ఆ లేడీ ఆయన్ని అడగడం గుర్తు తెచ్చుకుని ఈ పెద్ద ఆయనకి ఆ గర్భసంచిలో ఉన్న ఆ మాన్స్టర్ ని చంపడానికి మనసు రాక సైలెంట్ గా బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇటు సర్వైవర్స్ ఉన్న ప్లేస్ కి వస్తే ఆ గ్యాంగ్స్టర్ అతను కిడ్నాప్ చేసిన అతన్ని కొట్టి అతని అపార్ట్మెంట్ రూమ్ కీ తీసుకున్నాడు కదా. ఇప్పుడు అతను మళ్ళీ పైనున్న రూమ్ కి వెళ్లాలనుకుంటున్నప్పుడు మధ్యలో ఆ స్కూల్ చదివే అమ్మాయి తనని కాపాడడానికి వెళ్లిన సోల్జర్ ని ఒక మాన్స్టర్ చంపేసింది కదా. ఆ పిల్ల వాళ్ళ మదర్ ఇతని దగ్గరకు వచ్చి నువ్వు గ్యాంగ్స్టర్ అని విన్నాను, మీరు డబ్బు కోసమే పనిచేస్తారు కదా, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తా, నా కూతురు బయట అక్కడ అనాథ శవంలా పడుంది, దయచేసి నన్ను అక్కడికి తీసుకువెళ్ళవా, వీళ్ళు నన్ను వెళ్ళనివ్వట్లేదని ఏడుస్తూ చాలా ప్రతిమాలుతుంది. ఆమె ఇంత బాధపడుతున్న గ్యాంగ్స్టర్ అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్ట్రైట్ గా స్టార్ కేస్ దగ్గరకు వచ్చి కాపలాకున్న వాళ్ళ దగ్గర దారి నుంచి అడ్డుకోమని చెప్తాడు. వాళ్ళు వదలాలా వద్దా అని మొహమాట పడుతున్నప్పుడు అక్కడికి ఆ డాక్టర్ అనే హీరోతో పాటు వచ్చి గ్యాంగ్స్టర్ కి సపోర్ట్ గా డోర్ ఓపెన్ చేయమని చెప్తాడు. సిన్సీ గ్యాంగ్స్టర్ కూడా పైకే వెళ్తున్నాడు కాబట్టి హీరో కూడా అతనితో పాటు వెళ్తే అవసరం వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికి ఒకరు సహాయపడతారని అతని ఆలోచన. గ్యాంగ్స్టర్ వెళ్లిపోతున్నా మన హీరో యున్సు మాత్రం దేని గురించో ఆలోచిస్తూ సైలెంట్ గా ఉంటాడు. ఎందుకని చూస్తే డాక్టర్ అన్నయ్య ఇతనికి ఇంకో మాట కూడా చెప్పుంటాడు, అది అతని మైండ్ లోనే తిరుగుతుంది. నీ మిషన్ మెయిన్ గోల్ ఆ మిలిటరీ పెద్దయిని కాపాడి తీసుకురావడమే యున్సు. ఒకవేళ పరిస్థితి చేజారిపోతే అక్కడున్న పిల్లల్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేయకు, వాళ్ళని వదిలే, ఆ పెద్దయినే ఇంపార్టెంట్ అని క్రూయల్ గా చెప్పుంటాడు. వీళ్ళిద్దరూ వెళ్లిపోయాక ఫైర్ ఫైటర్ లేడీ చాలా కోపంగా ఆ డాక్టర్ అన్నయ్యని కార్నర్ చేసి అతను హీరోని యూజ్ చేస్తున్న విషయం అర్థం చేసుకుని మళ్ళీ మనుషుల ప్రాణాలతో ఆడుతున్నావా, నీకు వేరేం పనిలేదా అని తిడితే యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్ లో కరెంట్ రిపేర్ చేయడం కోసం అక్కడ మాన్స్టర్ ఉందని తెలిసినా కూడా నిజం దాచేసి ఇవన్నీ అక్కడికి పంపించాడు కదా, అందుకే తను ఇంకా కోపంగా ఉంది. కానీ డాక్టర్ అన్నయ్య చాలా చిల్ గా ఈ సిచ్యువేషన్ లో మనం బ్రతకాలంటే ఇది తప్పదు, సరిగ్గా వాడితే యున్సు మన స్ట్రాంగెస్ట్ వెపన్ అవుతాడని చెప్తాడు. కానీ ఫైర్ ఫైటర్ లేడీకి ఇలా ఈ డాక్టర్ బ్రో మానవత్వం లేకుండా మాట్లాడడం నచ్చదు. యున్సు పూర్తిగా మాన్స్టర్ లా మారలేదు, అతను ఇంకా మనిషి అని ఆర్గ్యూ చేసినందుకు దానికి డాక్టర్ బ్రో ప్రస్తుతానికి మాత్రమే మనిషి, తరువాత ఏమవుతాడో ఎవరికి తెలుసని అంటాడు. ఈ కాన్వర్సేషన్ లో అతను కనిపెట్టిన ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా ఆ ఫైర్ ఫైటర్ లేడీకి చెప్తాడు. అతను ఈ వైరస్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినప్పుడు క్రూ అనే ఒక చిన్న బ్లాగ్ లో ఈ వైరస్ స్ప్రెడ్ అవడానికి కొన్ని మంత్స్
కి ముందే ఈ సిచ్యువేషన్ గురించి రాశారని, ఆ బ్లాగ్ లో ఈ వైరస్ ని జబ్బు కాదు, ఒక శాపం, మానవులు దీని నుంచి ఎప్పటికీ విముక్తి పొందలేరని రాసుంటుంది. డాక్టర్ అన్నయ్య ఫైర్ ఫైటర్ లేడీకి ఆ బ్లాగ్ చూపిస్తే తను ఆ పోస్ట్ లో ఉన్న చిన్న పిల్లి కళ్ళని చూసి షాక్ అయిపోతుంది. యాక్చువల్లీ ఫైర్ ఫైటర్ లేడీ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది కదా, తను తన బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ కొన్నాళ్ళకి ముందు అతను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. అండ్ ఫైర్ ఫైటర్ లేడీ ఈ పిల్లి కళ్ళని తన బాయ్ ఫ్రెండ్ కంప్యూటర్ లో చూసింది. అంటే ఈ బ్లాగ్ అతనిదే అన్నమాట. తన బాయ్ ఫ్రెండ్ కి ఈ విషయం గురించి అలా ముందే ఎలా తెలుసని తను షాక్ అవుతుంది. మరోవైపు మీద హీరో ఇంకా ఆ గ్యాంగ్స్టర్ వెళ్తూ ఉన్నప్పుడు సడన్లీ మన హీరో మళ్ళీ ఆ మాన్స్టర్ లా మారడం మొదలవుతాడు. కళ్ళు మొత్తం బ్లాక్ అయిపోయాక హీరోలో ఉన్న ఆ మాన్స్టర్ బయటకొచ్చి సైకోలో నవ్వుతూ, దగ్గరలో ఒక పవర్ఫుల్ అయిన మాన్స్టర్ ఉంది, నేను సెన్స్ చేయగలుగుతున్నాను, వెళ్లి దాన్ని అటాక్ చేద్దామా, జాలీగా ఉంటుందని అడుగుతాడు. మాన్స్టర్ ఉందని తెలిసాక పారిపోకుండా వెళ్లి అటాక్ చేద్దామంటావేంట్రా పిచ్చోడా అని గ్యాంగ్స్టర్ పట్టించుకోకుండా నడుస్తూ వెళ్తూ ఉంటే హీరోలోని ఈ పిచ్చి మాన్స్టర్ అయితే నేను పోతానని మాన్స్టర్ ని వెతుకుతూ బయలుదేరటం చూసి గ్యాంగ్స్టర్ కి ఇరిటేట్ అయి 4 తగిలించగానే మాన్స్టర్ పై హీరో నార్మల్ అయిపోతాడు. అక్కడ నుంచి వీళ్ళిద్దరూ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ముందున్న కొన్ని రూమ్స్ నిప్పులు కాలిపోవడం చూసి షాక్ అవుతారు. ఇంతలోనే హఠాత్తుగా ఒక మాన్స్టర్ టెంటకల్ వచ్చి గ్యాంగ్స్టర్ ని ఆ ఫైర్ ఉన్న రూమ్ లోకి ఇడ్చుకు వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే మనకి ఒక కొత్త రకమైన మాన్స్టర్ ని చూపిస్తారు. చూడ్డానికి చాలా విచిత్రంగా, దాని బాడీలో గుండె మాత్రం ఆరెంజ్ కలర్ లో కొట్టుకోవడం అని చాలా క్రీపీగా కనిపిస్తుంది. ఈ మాన్స్టర్ పవర్ లైట్ లా చాలా స్పీడ్ గా మూవ్ అవ్వడం. లాస్ట్ ఎపిసోడ్ లో మెరుపు తీగలా వచ్చి హీరోని మేడ మీద నుంచి కిందకి తోసేసింది కదా, ఆ మాన్స్టర్ ఇదే. గ్యాంగ్స్టర్ ని కాపాడడానికి వెళ్లిన హీరో ఆ మాన్స్టర్ వెంట పడగానే అది కూడా వదలకుండా మన హీరోని చేస్ చేయడం మొదలు పెడుతుంది. ఆల్మోస్ట్ హీరో దానికి దొరికిపోతాడన్న సమయానికి సడన్ గా ఒక ఆరో వచ్చి ఆ మాన్స్టర్ ని అటాక్ చేస్తుంది. వదిలింది ఎవరా అని చూస్తే ఇక్కడే మనకి 2 కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళలో ఈ పెద్దాయన ఈ అపార్ట్మెంట్ లో రెసిడెంట్ అండ్ ఇతనికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఇతన్ని చూసుకోవడానికి ఇంట్లోనే ఒక నర్స్ అరేంజ్ చేశాడు. ఆ నర్సే ఈ ఆరో షూట్ చేసిన ఈ లేడీ. లాస్ట్ ఎపిసోడ్ లో డాక్టర్ అన్నయ్య కింద బేస్మెంట్ సేఫ్ గా ఉందని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు కదా, అది విన్నాక వీళ్ళిద్దరూ కిందకు బయలుదేరి వస్తున్నారు. ఆ మాన్స్టర్ ని అటాక్ చేసి హీరోని కాపాడిన వీళ్ళిద్దరూ గాయపడి స్పృహ కోల్పోయి ఉన్న ఆ గ్యాంగ్స్టర్ ని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ డే ఉదయం గ్యాంగ్స్టర్ కి మెలకు వచ్చి పక్కనే ఆ నర్స్ అతన్ని ట్రీట్ చేయడం చూసి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ నర్స్ సరే హీరో యున్సు కూడా గాయపడ్డాడు కదా, వెళ్లి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేద్దామని చూస్తే యున్సు మాత్రం చెయ్యొద్దు తన ఫేస్ ని కవర్ చేస్తూ, వద్దొద్దు ఇది చాలా చిన్న గాయం, నేను చేసుకుంటానని చెప్తాడు. కానీ ఇతని వియర్డ్ బిహేవియర్ చూసిన ఆ పేషెంట్ అతనికి డౌట్ వచ్చి క్రాస్బో చేతిలో పట్టుకుని నీ చేతి లేదంటే ఇప్పుడే చంపేస్తానని బెదిరిస్తాడు. వేరే దారి లేక హీరో కూడా చెయ్య తీస్తే అతని ఫేస్ పై పడ్డ పెద్ద గాయాలన్నీ వీళ్ళు చూస్తూ ఉండగా క్షణాలలో నయమైపోతాయి. ఇది చూసి నర్స్ ఇంకా పేషెంట్ తాత ఇద్దరికి హీరో కూడా మాన్స్టర్ గా మారుతున్నాడని అర్థమైపోతుంది. ఛే, నువ్వు ఒక మాన్స్టర్ అని తెలుసుంటే నేను నీకు సహాయం చేసుండేవాడినే కాదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోని ఆయన బాగా కోపంగా అరవడంతో హీరోకి వాళ్ళు చేసేది తప్పు కాదని తెలిసినా లైట్ గా బాధనిపించి సాడ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే సడన్ గా వెనక నుంచి ఆ పేషెంట్ తాత నవ్వుతూ, ఏంటి నమ్మేసావా, ఊరికే ప్రాంక్ చేసా, ఇటురా, నేనొక పేషెంట్ ని, ఎక్కువ రోజులు బ్రతకను, నాకు చావంటే భయం పోయింది, అలాగే చచ్చేవాడికి దీని మీద భయం ఉండదని చెప్తాడు. ఆ తరువాత వాళ్ళ హీరో దగ్గర నుంచి అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటారు. హీరో మిషన్ విన్న ఈ పేషెంట్ తాత, నేను నీతో పాటు జాయిన్ అయ్యి ఈ మిషన్ లో నీకు సహాయం చేస్తా, డెత్ కి ముందు నాకొక్కసారైనా సూపర్ హీరోలా ఫీల్ అవ్వాలనుందని అంటాడు. సో ఇప్పుడు హీరో యున్సు, పేషెంట్ తాత ఇంకా ఆ నర్స్ ముగ్గురు కలిసి ఆ మిలిటరీ పెద్దాయన ఇంటికి బయలుదేరతారు. మరోవైపు కింద ఐసోలేషన్ రూమ్ లో ఉన్న సూపర్ మార్కెట్ ఓనర్ దగ్గరికి అతని భార్య ఫుడ్ తీసుకొచ్చిస్తే ఇప్పటికీ ఈ మనిషి అస్సలు తగ్గకుండా అదే అహంకారంతో నేను మాన్స్టర్ గా మారాక ముందు నిన్నే తినేస్తానని ఆవిడ్ని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు అదే రూమ్ లో ఉన్న కిడ్నాప్ అయిన అతను ఈ లేడీ దగ్గర ఆ గ్యాంగ్స్టర్ ఇంకా బయటే ఉన్నాడా, ఏం చేస్తున్నాడని అడిగితే లేదు ఏదో పనుందని పైకి వెళ్లాడని ఇవిడ చెప్తుంది. అది విన్న ఈ కిడ్నాప్ అయిన అతను త్వరగా తన పాకెట్స్ చెక్ చేసి తన కీస్ మిస్ అయిపోయిందని రియలైజ్ అయి ఎందుకో బాగా భయంలో గజగజ వణికిపోతాడు. ఇటు గ్యాంగ్స్టర్ కీస్ తీసుకుని కిడ్నాప్ అయిన అతని అపార్ట్మెంట్ లో ఒక రూమ్ ఉంటుంది, దాన్ని అన్లాక్ చేసి లోపలికి వెళ్లి చూసి షాక్ లో ఫ్రీజ్ అయిపోతాడు. ఎందుకంటే ఆ రూమ్ మొత్తం చిన్న పిల్లల ఫోటోస్ తో నిండిపోయి ఉంటాయి. దారుణం ఏంటో తెలుసా, ఆ కిడ్నాప్ అయిన అతను ఈ పిల్లలందరినీ సెక్షువల్లీ అసాల్ట్ చేసి వాళ్ళందరినీ అతి కిరాతకంగా టార్చర్ పెట్టి చంపేసుంటాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో గ్యాంగ్స్టర్ ఆ కిడ్నాప్ చేసిన అతన్ని కొడుతున్నప్పుడు ఫోన్ లో ఒక ఫోటో చూపించి దీనికోసమే నిన్ను చంపుతున్నానని చెప్పాడు కదా, ఆ ఫోటోలోని పాపని కూడా ఇతనే చంపేసుంటాడు. ఇప్పుడు అతని విక్టిమ్స్ ఇంతమంది పిల్లలని తెలిసాక పిచ్చ కోపం వచ్చిన గ్యాంగ్స్టర్ తనని తను ఆపుకోలేక ఈ రోజు వాటిని చంపేయాలన్న కసితో కిందకు బయలుదేరుతాడు. అట్ ద సేమ్
టైం మనకి మిలిటరీ పెద్ద అయిన అపార్ట్మెంట్ ని చేరుకున్న హీరో, పేషెంట్ తాత ఇంకా నర్స్ అమ్మాయిని చూపిస్తారు. హీరో ఆ మిలిటరీ పెద్ద ఆయనకి వాళ్ళు ఎందుకు వచ్చారో విషయం చెప్పి అతన్ని ఆ పిల్లల్ని బయలుదేరమంటూ ఈ పిచ్చి లేడీ ఏదని అడుగుతాడు. అప్పుడు మిలిటరీ పెద్ద అయినా వాళ్ళకి ఆ బాత్రూమ్ లో ఉన్న మాన్స్టర్ ని చూపించడంతో చూసి ఆశ్చర్యపోయిన హీరో వాళ్ళు ఆయనలానే ఆలోచించి ఆ మాన్స్టర్ ని చంపకుండా వదిలేస్తారు. ఇటు ఐసోలేషన్ రూమ్ లో ఉన్న ఆ కిడ్నాప్ అయిన అతను ఏం ప్లాన్ చేశాడో ఏమో కానీ సడన్ గా పిచ్చి పట్టినట్టు తన చేతిని తనే గోడకేసి గుద్దుకుంటూ బాగా గాయపరుచుకుంటాడు. అది రక్తం కారుతున్నా పట్టించుకోకుండా పరిగెడుతూ కాపలాకున్న వాళ్ళని పిలిచి, చూడండి నా గాయాల్ని చూడండి, నా బాడీ రీజనరేట్ అవ్వట్లేదు, అంటే నేను ఇంకా ఇన్ఫెక్ట్ అవ్వలేదు, త్వరగా నన్ను బయటకు వదిలేయండి అని గోలగోల చేస్తాడు. ఏంట్రా ఇది, ముందు వద్దని చెప్పినా వినకుండా ఇన్ఫెక్ట్ అయ్యానని చెప్పి వీడి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ వీడే ఇన్ఫెక్ట్ అవ్వలేదని అరుస్తూ బయటికి రావడానికి ఆరాట పడిపోతున్నాడని రెసిడెంట్స్ కి వీడి థాట్ ప్రాసెస్ ఏం అర్థం అవ్వకపోయినా అన్ఇన్ఫెక్టెడ్ అని తెలిసాక కూడా వీడిని లాక్ చేసి ఉంచలేరు కదా, సో రిలీజ్ చేసేస్తారు. వీడు వాళ్ళంతా ఏమైందని అడిగినా కూడా పట్టించుకోకుండా స్ట్రైట్ గా బిల్డింగ్ లోనే ఒక పాత వాష్రూమ్ దగ్గరికి వెళ్లి ఇంతకు ముందు అతను అక్కడ దాచిన ఒక పెద్ద సుత్తి తీసుకుంటాడు. ఇదే టైంలో గ్యాంగ్స్టర్ కూడా కిందకి చేరుకుని ఆక్రోషంగా వీడి కోసం వెతకడం మొదలు పెడితే విషయం తెలియని ఆ టీచర్ గ్యాంగ్స్టర్ ని ఆపడానికి ట్రై చేసి యాక్సిడెంటల్ గా ఈ గ్యాంగ్స్టర్ ఫోన్ కింద పడిపోవడం చూసి అది తీసినప్పుడు బై మిస్టేక్ అతని మెసేజెస్ చూసేస్తాడు. మరోవైపు చేతిలో సుత్తి పట్టుకుని దాగునున్న ఆ కిడ్నాప్ అయినోడు గ్యాంగ్స్టర్ రాగానే వెనక నుంచి సుత్తితో తల మీద గట్టిగా కొట్టేస్తాడు. ఛాన్స్ దొరికిందని వాడు కొడుతూ ఉంటే పాపం గ్యాంగ్స్టర్ కి తల నుంచి రక్తం కారుతున్న టర్న్ అయి ఆ సుత్తిని ఆపి వాడిని చితక్కొట్టడం మొదలు పెడతాడు. వీడు చేసిన నీచమైన పనులు పాపాలన్నిటికీ కలిపి గ్యాంగ్స్టర్ వాడిని బాగా ఉతికి ఆరేసి నువ్వు అసలు బ్రతకడానికి అర్హత లేనోడవని చెప్పి వాడి సుత్తితోనే వాడిని చంపడానికి దగ్గరకొస్తాడు. ఈ సమయంలో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో సరిపోయే ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కోర్టులో ఈ కిడ్నాప్ అయినోడ్ని నిరపరాధని రిలీజ్ చేసేస్తారు. దీనివల్లే గ్యాంగ్స్టర్ ఇతన్ని పోలీసులకి అప్పగించకుండా తన యాక్షన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో మొత్తం కసి తీరిపోయేలా అతను సుత్తితో వీడి మొహం చితక్కొట్టి పచ్చడి చేసి రెసిడెంట్స్ అందరి కళ్ళ ముందు చంపిస్తాడు. ఇది చూసి వాళ్ళంతా హత్య చేసేసాడని భయపడుతూ ఉంటే గ్యాంగ్స్టర్ మాత్రం వీళ్ళంతా అతన్ని చూసి భయపడుతున్నారని తెలిసి సైలెంట్ గా ఈ కిడ్నాప్ అయినోడి బాడీని ఈడ్చుకుంటూ మాన్స్టర్స్ కి దొరికేలా బయటపడేసి అక్కడ నుంచి వేరేదో రెండింటిని ఈడ్చుకుంటూ మెల్లమెల్లగా లోపలికొచ్చి అవక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతుంటాడు. గ్యాంగ్స్టర్ తీసుకొచ్చింది మరేదో కాదు, ఒక లేడీ చనిపోయిన తన కూతురు శవం కావాలని ఏడ్చింది కదా, అది మనసులో ఉండి ఆమె కూతురు బాడీ ఇంకా ఆ సోల్జర్ బాడీని తీసుకొచ్చాడు. కానీ వాళ్ళ దగ్గర నుంచి చిన్న థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా చాలా తీవ్రంగా గాయపడున్న ఇతను బయటకు వెళ్లిపోయి షటర్ క్లోజ్ చేసేస్తుండగా సడన్లీ గ్యాంగ్స్టర్ ఫోన్ లో నుంచి మెసేజెస్ చదివి నిజం తెలుసుకున్న టీచర్ పేరుకి గ్యాంగ్స్టర్ అయినా ఇక్కడున్న వాళ్ళందరికన్నా ఇతనిలోనే మానవత్వం ఎక్కువ అని ఆ షటర్ ని ఆపుతాడు. ఇంతలోనే ఆల్రెడీ ఇంజ్యూర్ అయి బాగా బ్లడ్ లాస్ అయిన గ్యాంగ్స్టర్ స్ట్రోక్ కోల్పోవడంతో వీళ్ళతన్ని లోపలికి తీసుకొచ్చేస్తారు. ఇటు ఫైనలీ తన కూతురు డెడ్ బాడీ దొరికిన ఆ లేడీ దాన్ని కౌగలించుకుని గట్టిగా ఏడుస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం తెల్లవరగాని హీరో వాళ్ళతో కిందకొచ్చేసిన ఇద్దరు పిల్లల్ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఒక మూలలో కూర్చునున్నప్పుడు అక్కడికి ఆ కూతురు చనిపోయిన లేడీ వచ్చి వీళ్ళిద్దరిని చూసి తన కూతురు గుర్తుకొచ్చి జాలితో వీళ్ళ ఫేస్ తుడుస్తూ వీళ్ళని టేక్ కేర్ చేస్తుండగా ఆ చిన్న పిల్లాడు ఆవిడ ఏడవడం చూసి ఆమె కన్నీళ్లు తుడుస్తాడు. దీంతో ఎమోషనల్ అయిన ఆ లేడీ ఆ ఇద్దరు పిల్లల్ని హక్ చేసుకుంటుంది. పేరెంట్స్ ని కోల్పోయిన ఈ పిల్లలకి ఒక మదర్ ఫిగర్ తన కూతుర్ని కోల్పోయి బాధలో ఉన్న ఈవిడికి ఇద్దరు పిల్లలు దొరికినట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఈవిడ కూతురు ఇంకా ఆ సోల్జర్ ఇద్దరు బాడీస్ ని రెసిడెంట్స్ అంతా కలిసి అపార్ట్మెంట్ బ్యాక్ యార్డ్ లో ఒక ప్లేస్ లో పాతి పెట్టి సింపుల్ గా ఒక ఫ్యూనరల్ అరేంజ్ చేస్తారు. మిలిటరీ పెద్ద అయినా కిందకొచ్చాడు కదా ఆయన ఈ బిల్డింగ్ డోర్స్ ఇంకా విండోస్ ని స్ట్రాంగ్ చేసి డిఫెన్స్ పెంచే పని స్టార్ట్ చేసినట్టు చూపిస్తారు. మరోవైపు ఆ డాక్టర్ అనే చెప్పినట్టే మన హీరో చేత అన్ని డేంజరస్ అయిన పనులు చేపిస్తాడు. పైనుంచి వాళ్ళకి ఏ వస్తువు కావాలన్నా అది తీసుకురావడానికి మన హీరో యున్సుని వాడతారు. అట్ ద సేమ్ టైం గ్యాంగ్స్టర్ కిడ్నాప్ అయినోడిని చంపి వాడి బాడీ బయట పడేశాడు కదా, ఆ రక్తం జుర్రేసే మాన్స్టర్ వాడి బాడీలోని బ్లడ్ మొత్తం తాగుతున్నట్టు చూపిస్తారు. అప్పుడు సడన్లీ భయంకరంగా అరుస్తూ పెద్ద జైజాంటిక్ చేయతో ఇంకో మాన్స్టర్ వచ్చి ఈ మాన్స్టర్ ని పిసికి తీసుకువెళ్లిపోయినట్టు చూపిస్తారు. అంటే బయట వీళ్ళు ఊహించిన దానికన్నా భయంకరమైన మాన్స్టర్స్ ఉన్నాయన్నమాట. కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ మనకి గ్యాంగ్స్టర్ కథాన్ని చూపిస్తారు. సరిగ్గా 20 సంవత్సరాలకి ముందు మొహం కాలిపోయిన గ్యాంగ్స్టర్ తన గాయం ఆరకముందే వర్షం పడుతున్న ఒక రోజు రాత్రి ఎవరినో కలవడానికి వెళ్తాడు. ఆ పర్సన్ వచ్చి రాగానే ఇతన్ని చూసి ఓ నువ్వా అని అంటే గ్యాంగ్స్టర్ అతన్ని చూసి ఎందుకిలా చేసావని అడుగుతాడు. యాక్చువల్లీ ఈ వ్యక్తి గ్యాంగ్స్టర్ వాళ్ళ ఇంట్లో నిప్పంటించాడు. దాని వల్లే గ్యాంగ్స్టర్ మొహం కాలిపోవడం మాత్రం కాకుండా ఆ ఫైర్ యాక్సిడెంట్ లో అతని ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయారు. కానీ ఇతను కొంచెం కూడా పక్షాతాపం చూపించకుండా నేనేదో జస్ట్ చిన్న ప్రాంక్ చేశాను, నాకేం తెలిసి ఇలా అవుతుందని, అయినా ఈ రోజు పడేటట్టు ఆ రోజు కూడా వర్షం పడుంటే బాగున్ను, కనీసం నీ ఫ్యామిలీ అయినా తప్పించుకుని ఉండే వాళ్ళని వెటకారంగా మాట్లాడతాడు. గ్యాంగ్స్టర్ అతన్ని కోపంగా చూడటం చూసిన ఆ వ్యక్తి ఏంటలా చూస్తున్నా, నువ్వు నన్ను ఏం చేయలేవు, కోర్ట్ కి వెళ్తావా వెళ్ళు, ఇక్కడ రూల్స్ నావి, నువ్వు నన్నేం చేయలేవని అన్నందుకు అన్నీ కోల్పోయిన గ్యాంగ్స్టర్ ఆ బాధలు చట్టం నాకు న్యాయం చేయకపోతే నేనే చట్టాన్ని నా చేతిలోకి తీసుకుంటానని కత్తి తీసి ఆ పర్సన్ ని కసకసా పొడిచి చంపిస్తాడు.
ఈ మర్డర్ వల్ల చాలా సంవత్సరాలు జైలుకి వెళ్లి శిక్ష అనుభవించి రిలీజ్ అయిన ఇతని దగ్గరికి ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి ఒక 3 నెలలకి ముందు ఎవరో ఒక వ్యక్తి వచ్చి చాలా డెస్పరేట్ గా, మీరు గ్యాంగ్స్టర్ అని విన్నాను, డబ్బు కోసం మనుషుల్ని చంపుతారంటగా, డబ్బిస్తే మనుషుల్ని కనిపెడతారా, నాకు మీ సహాయం కావాలని అడుగుతాడు. కానీ ఇంట్రెస్ట్ లేని గ్యాంగ్స్టర్ నేను ఆ పనులనే చేయట్లేదని చెప్పి వెళ్లిపోతుంటే ఈ వ్యక్తి వదలకుండా అతని కాలా వేలపడి ప్రతిమలతో ఎవరో నా కూతుర్ని కిడ్నాప్ చేసి తనని టార్చర్ పెట్టి అది నాకు ఫొటోస్ తీసి పంపాడు. నా కూతురు చిన్నపిల్ల, తనకేం జరుగుతుందో కూడా అర్థం కాక పసిపిల్లలా నవ్వుతుంది చూడు. నాకసలు బ్రతకాలనే లేదు, కానీ ప్రశాంతంగా చావలేను కూడా. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గుడు బయట ఫ్రీగా తిరుగుతున్నాడు. పోలీస్, కోర్ట్ ఎవరూ నాకు సహాయం చేయలేదు. అసలు ఇదేం చట్టం? ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది, పురుగుల మందు కొని తాగి చనిపోవడానికి దాచిన డబ్బు తీసుకో అని అతని దగ్గరున్న చిల్డ్రతో సహా మొత్తం ఇచ్చి, నువ్వొక్కడివి ఇప్పుడు నా దగ్గరున్న ఒకే ఒక్క హోప్వి, నీ తప్ప వేరే ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియట్లేదు, దయచేసి నా కూతురికి న్యాయం చేయని గ్యాంగ్స్టర్ ని ప్రతిమాల్తాడు. ఈ తండ్రి బాధ చూసాకి గ్యాంగ్స్టర్ కూడా ఆ కిల్లర్ ని కిడ్నాప్ చేసి చనిపోయిన ఆ పిల్లలందరి కోసం వాటిని చంపేశాడన్నమాట. ఇలా జరిగిన మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయిన గ్యాంగ్స్టర్ నిద్రలో నుంచి సడన్ గా లేచి పక్కనే ఉన్న పర్సన్ గొంతు పట్టుకుంటాడు. అది ఇంకెవరో కాదు, ఇతని గాయాలని బ్యాండేజ్ చేస్తున్న నర్స్ అమ్మాయి. అది రియలైజ్ అయిన గ్యాంగ్స్టర్ వెంటనే ఆమెని వదిలేస్తాడు. ఆ రూమ్ నుంచి బయటకొచ్చి కొంచెం దూరం వెళ్ళాక ఈ నర్స్ ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతూ తన పాకెట్ లో నుంచి ఒక ఇన్హేలర్ తీసి యూస్ చేస్తుంది. అంటే తను ఒక ఆస్మా పేషెంట్ అన్నమాట. ఇలాంటి అపోక్లిప్స్ సమయంలో నార్మల్ గానే మనుషులు బ్రతకడం చాలా కష్టం. అలాంటిది ఈ ఆస్మా, అలర్జీస్, డయాబెటీస్ లాంటి హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ లేకపోతే ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు, అంత కష్టం. ఇప్పుడు టీచర్ గ్యాంగ్స్టర్ ఎందుకు ఆ కిడ్నాప్ అయినోడ్ని అంత కిరాతకంగా చంపాడు, ఆ విషయం, దాని వెనుకున్న కారణం మొత్తం అక్కడున్న రెసిడెంట్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేసాక కొంతమంది మంచిదే కదా గ్యాంగ్స్టర్ ఒక కిల్లర్ ని పట్టుకున్నాడని అతనికి సపోర్ట్ చేస్తే, మరికొందరు వాడు కిల్లర్ ని పట్టుకోలేదు, చంపాడు, ఈ రోజు ఒక మర్డర్ చేసినోడు రేపు ఇంకో మర్డర్ చేయడని గ్యారంటీ ఏంటి, అందుకే అంత డేంజరస్ అయిన పర్సన్ మనతో ఉండడం మంచిది కాదని వాదిస్తారు. సర్వైవర్స్ అంతా గ్యాంగ్స్టర్ వాళ్ళతో పాటు ఉండాలా వద్దని ఆర్గ్యూ చేస్తున్న ఈ సమయంలో నిద్రలేచిన గ్యాంగ్స్టర్ మెల్లగా నడుస్తూ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే వీళ్ళంతా సైలెంట్ అయిపోతారు. అప్పుడు ఈ క్రౌడ్ లో నుంచి ఆ చనిపోయిన అమ్మాయి తల్లి, ఈవిడ పేరు ఆన్జిన్, ఈవిడ గ్యాంగ్స్టర్ దగ్గరకు వచ్చి నా కూతురు బాడీని తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ, నా చేత ఇప్పుడు డబ్బు లేదు ఇదే ఉందని చెప్పి ఆవిడ మెడలో ఉన్న చైన్ తీసిస్తుంది. కానీ మన గ్యాంగ్స్టర్ ఏం చేశాడో అతనికి చేయాలనిపించింది కాబట్టి చేశాడు, డబ్బు కోసం చేయలేదు కదా. సో ఆ చైన్ తీసుకోకుండా అక్కడి నుంచి స్ట్రైట్ గా వీళ్ళ అమ్మాయి ఇంకా సోల్జర్ ని పాతిపెట్టిన ప్లేస్ కి వెళ్లి గొయ్య తీసి అందులో ఆ కిడ్నాప్ అయిన అతని అపార్ట్మెంట్ కి ఇంకా చనిపోయిన ఆ చిన్నపిల్ల తండ్రి అతనికి డబ్బిచ్చాడు కదా ఆ నోట్లు, కాయిన్స్ అన్ని పాతి పెడతాడు. ఇది గ్యాంగ్స్టర్ తన తరపు నుంచి అతను అన్యాయంగా చనిపోయిన చిన్నపిల్లలందరి కోసం చేసే లాస్ట్ రైట్స్ అనుకోండి. అప్పుడు అక్కడికి టీచర్ వచ్చి గ్యాంగ్స్టర్ కి పడిపోయిన అతని ఫోన్ తిరిగిచ్చి, సారీ నిన్ని మెసేజెస్ అన్ని చదవాలనుకోలేదు, అదేదో యాక్సిడెంటల్ గా అయిపోయిందని చెప్తాడు. అప్పుడు గ్యాంగ్స్టర్, నువ్వు చనిపోయిన ఆ పిల్లల ఆత్మశాంతి కోసం ప్రే చేస్తావా అని అడిగితే, హా డెఫినెట్లీ చేస్తా, కానీ నేనే ఎందుకు, మీరు కూడా చేయొచ్చు కదా అని అన్నందుకు గ్యాంగ్స్టర్, ఎందుకంటే దేవుడికి నాలాంటి చెడ్డ వాళ్ళ కన్నా మీలాంటి మంచి వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టమని అంటాడు. మరోవైపు సింక్ దగ్గర ఎవరి ముక్కులో నుంచో బాగా రక్తం కారుతున్నట్టు చూపిస్తారు. ఈసారి ఇన్ఫెక్ట్ అయింది ఎవరా అని చూస్తే ఆ గిటారిస్ట్ అమ్మాయి. తనలా బ్లడ్ కారుతూ విచిత్రంగా నడుస్తూ రావడం చూసి సర్వైవర్స్ అంతా చాలా భయపడిపోతారు. కానీ డాక్టర్ అనే మాత్రం అస్సలు కంగారు పడకుండా సైలెంట్ గా జరుగుతున్నదంతా చూస్తాడు. అప్పుడు ఆ టీచర్ మాత్రం ఇన్ఫెక్ట్ అయిన గిటారిస్ట్ ముందు నడుస్తూ ఏదో ఒకలా తనని అతని వైపుకు అట్రాక్ట్ చేసుకుని మెల్లమెల్లగా వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఒక ట్రాప్ వలలో పడేటట్టు చేస్తాడు. అండ్ అప్పుడే మనకి తెలుస్తుంది అసలు గిటారిస్ట్ ఇన్ఫెక్టే అవ్వలేదు, వీళ్ళు సర్వైవర్స్ కి ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే ఏం చేయాలో డెమో చూపిస్తున్నారని. ఈ వలలానే వీళ్ళు అక్కడక్కడ చాలా ట్రాప్స్ సెట్ చేసి ఉంటారు. డాక్టర్ అనే ముందుకొచ్చి అందరూ కలిసి రోజు ఈ ప్రాక్టీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారని పొగిడితే అతని చెల్లి బ్యాలెట్ డాన్సర్ లీ మాత్రం గుంపుగా అందరూ కలిసి ఏదో సర్కస్ చేస్తున్నట్టు ఇదేం తమాషారా బాబు అని అంటుంది. ఆ టైంలో ఫైర్ ఫైటర్ లేడీ చేతిలో సుత్తి పట్టుకుని మాస్క్ నడుస్తూ రావడం చూసి ఆవిడ ఇంతకు ముందు ఎలక్ట్రిసిటీ రిపేర్ చేయడానికి వెళ్ళింది కదా ఆ రూమ్ తలుపు బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్లి తను ఆ స్పైడర్ మాన్స్టర్ తో ఫైట్ చేసినప్పుడు తన ఫోన్ అక్కడే పడిపోయి ఉంటుంది. ఇప్పుడు వెళ్లి ఆ మొబైల్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఫైర్ ఫైటర్ లేడీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. తన బాయ్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఒక సైంటిస్ట్, వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఒక రోజు అతని ఆఫీస్ లో ఈ ఫైర్ ఫైటర్ లేడీ తన బాయ్ ఫ్రెండ్ క్రూ అనే పేరు మీద పిల్లి కళ్ళ లోగోతో ఏదో ఒక బ్లాగ్ రాయడం చూసుంటుంది. ఇది నువ్వే రాస్తున్నావా నీ బ్లాగ్ అని తను అడిగినప్పుడు తన సైంటిస్ట్ బాయ్ ఫ్రెండ్ నిజం చెప్పకుండా ఏం లేదని ఆ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చేసుంటాడు. కట్ చేస్తే వైరస్ స్ప్రెడ్ అవడానికి 2 months కి ముందు విచిత్రమైన రీతిలో తన బాయ్ ఫ్రెండ్ పనిచేసే బిల్డింగ్ ఫైర్ అయిపోయి ఉంటుంది. తను కూడా ఒక ఫైర్ ఫైటరే కనుక అక్కడున్న అఫీషియల్స్ దగ్గర నా బాయ్ ఫ్రెండ్ ఇంకా దొరకలేదు, అతను చనిపోయి ఉన్నా నేను కనీసం అతని బాడీనైనా బయటకు తీసుకురావాలనుకుంటున్నాను, సో నాకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వమని తనని మాత్రం కాదు ఎందుకో ఎవరిని వెళ్లకుండా ఆపేస్తారు. దీంతో కోపం వచ్చిన ఫైర్ ఫైటర్ లేడీ ఇక నాకు ఉద్యోగమే వద్దు పోరా అని తన బ్యాచ్ తీసి రిజైన్ చేసేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ గతమంతా గుర్తు తెచ్చుకున్న ఈవిడ ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కి ఆ వైరస్ గురించి ఏదో తెలుసని
అతని చావు కూడా చాలా సస్పిషియస్ గా ఉందని అనుమానిస్తుంది. అలాగే మేబీ తన బాయ్ ఫ్రెండ్ కంప్యూటర్ లో తమకి సిచ్యువేషన్ నుంచి మరేదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చని ఆలోచించిన తను నిజం తెలుసుకోవడానికి అతని ఆఫీస్ కి వెళ్లాలని డిసైడ్ అయి దేని గురించి ఆలోచించకుండా అక్కడి నుంచి ఒంటరిగా ఒక బైక్ లో బయలుదేరుతుంది. అట్ ద సేమ్ టైం ఇటు ఆ ఇద్దరు పిల్లల్ని ఒక రకంగా అడాప్ట్ చేసుకున్న అంజిన్ ఎప్పుడూ ఆడుకోవడమేనా, ఇదిగోండి ఈ బుక్ చదవండి అని అంటే ఆ చిన్న పిల్లాడు నాకు చదవడం రాదే అని అంటాడు. దీంతో అంజిన్ వాళ్ళిద్దరిని పక్కకు తీసుకుని వాళ్ళకి రీడింగ్ నేర్పిస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా ఈ కష్ట సమయంలో కూడా సర్వైవర్స్ అడాప్ట్ అవుతున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో మనకి డాక్టర్ అన్నయ్య ఈ గ్రీన్ హోమ్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ సర్వైవ్ అవ్వడానికి కొన్ని రూల్స్ ని పెడతాడు. అందులో ఫస్ట్ రూల్, ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఒంటరిగా వెళ్ళకూడదు. బాత్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా ఇద్దరో ముగ్గురో కలిసి గ్రూప్ గానే వెళ్ళాలి. రూల్ నెంబర్ 2, అందరూ రోజుకి ఒక్కసారే తినాలి. వీళ్ళకున్న ఫుడ్ సోర్స్ మొత్తం ఆ సూపర్ మార్కెట్. అందులోనూ వీళ్ళు ఈ అపార్ట్మెంట్ లోని ఎన్ని నెలలు ఇరుక్కోవాల్సి వస్తుందో. మిలిటరీ వాళ్ళు వచ్చి వీళ్ళని కాపాడుతారో లేదో కూడా తెలియదు కాబట్టి ఉన్న ఆ ఫుడ్ ని చాలా లిమిటెడ్ గా వాడాలని డిసైడ్ అవుతారు. ఆ రేషన్ చూసి ఇదేంటిది, కోవిల్లో ప్రసాదం కూడా దీనికన్నా ఎక్కువేస్తారని కొంతమంది కంప్లైంట్ చేస్తారు కూడా. రూల్ నెంబర్ 3, ప్రతిరోజు రాత్రి సరిగ్గా 8 గంటలకి సర్వైవర్స్ అందరూ వాళ్ళ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఇలా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే ముందే తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ 3 రూల్స్ ని బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తాడు. అదే సమయంలో మన హీరో యున్సుని అన్ని ప్రమాదమైన పనులకి ఏదో రోబోట్ ని వాడుకున్నట్టు వాడుకుంటారు. పైనుంచి బ్యాటరీస్, ఫ్లాష్ లైట్స్ లాంటి ఎలక్ట్రిక్ సామాన్లు ఏం కావాలన్నా తీసుకురావడం. సర్వైవర్స్ లో ఎవరికైనా సన్ స్క్రీన్, డాగ్ ఫుడ్, శానిటరీ ప్యాడ్స్, వాళ్ళ ల్యాప్టాప్, డైరీ, హెడ్ ఫోన్స్ అని తమ ఇంటి నుంచి ఏం కావాలో అన్ని లిస్ట్ రాసి పనిలో పనిగా తీసుకురమ్మంటారు. ఈ ప్రాసెస్ లో పాపం మన హీరో చాలా సార్లు మాన్స్టర్స్ కి ఎదురై వాటితో ఫైట్ చేస్తూ సీరియస్ గా ఇంజూర్ అవుతాడు. కానీ తన హీలింగ్ పవర్ అతన్ని కాపాడిస్తుంది. రోజంతా ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తున్న హీరో ఆ ఐసోలేషన్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని తనే లోపలికి వెళ్లి లాక్ అయిపోతాడు. ఇక్కడున్న వాళ్ళంతా హీరో ఒక మనిషిని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. యున్సు గురించి ఎవరో ఆలోచించకపోవడం చూసి ఆ వీల్ చైర్ లో ఉన్న మిలిటరీ పెద్దానికి బాధనిపించి డాక్టర్ అనే దగ్గరికి వెళ్లి వాడు రోజంతా మన కోసం కష్టపడుతున్నాడు, అతనిలో ఉన్న మాన్స్టర్ ని ఎదిరించి పోరాడుతున్నాడు. యున్సు మనిషి, మన బానిస కాదని అన్నందుకు డాక్టర్ అన్నయ్యేమో నాకు అర్థమవుతుంది, కానీ ఇంకా ఎన్నాళ్ళకి మనకి యున్సు సహాయం దొరుకుతుందో తెలీదు. అతను ఎప్పుడైనా పూర్తిగా మాన్స్టర్ లా మారిపోవచ్చు. ఆ తరువాత మనకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. అందుకే ఏం కావాలో అది ఇప్పుడే చేపించుకోవడం బెటర్, నాకు వేరే దారి లేదని చెప్తాడు. ఇటు మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు చెప్పిన వస్తువులన్నీ తీసుకురావడానికి పైకి వెళ్తున్న హీరో అన్ఫార్చునేట్లీ ఇంకో మాన్స్టర్ కి దొరికిపోతాడు. అది అతి స్పీడ్ గా వచ్చి మన హీరోని అటాక్ చేస్తున్నట్టు చూపించి అక్కడ కట్ చేసి కిందున్న వాళ్ళందరూ బాటిల్స్ లో ఆల్కహాల్ నింపి బాంబ్స్ లా రెడీ చేస్తూ ఈ రోజు యున్సు ఇంకా రాలేదేంటి, కొంప తీసేదైనా మాన్స్టర్ కి దొరికిపోయాడా అని ఒకరంటే ఇంకొకరు మేబీ మాన్స్టర్ గా మారిపోయాడేమో అని క్యాషువల్ గా మాట్లాడుతుంటారు. అప్పుడు సడన్ గా ఒక అమ్మాయి దేన్నో చూసి భయపడుతూ విసిల్ కొడుతుంది. అది వినగానే అందరూ అలర్ట్ అయి వాళ్ళ వెపన్స్ తీసుకుని ఫైట్ కి రెడీ అవుతారు. ఎందుకంటే మాన్స్టర్ వస్తే సిగ్నల్ ఇవ్వడానికి విసిల్ కొడతారు. కొన్ని సెకండ్స్ లోనే సర్వైవర్స్ అందరూ ఫైట్ కి రెడీ పొజిషన్ లో నిలబడితే అక్కడికి మొత్తం ఒళ్ళంతా జుట్టుతో కవర్ అయి ఉన్న ఒక వినోదమైన మాన్స్టర్ వస్తుంది. ఈ మాన్స్టర్ ఇంకెవరో కాదు, ఐసోలేషన్ రూమ్ లో ఉన్న సూపర్ మార్కెట్ ఓనర్. అతను కాన్షియస్ ఉంటూ ఉండగానే అతని వైఫ్ ని చూసి ఐఎమ్ సారీ అని చెప్పి అతన్ని త్వరగా చంపేయమని వాళ్ళని ప్రతిమాలుతాడు. 30 సంవత్సరాలుగా డొమెస్టిక్ వైలెన్స్, ఎమోషనల్ అబ్యూస్ అని ఈమెని నానా రకాలుగా టార్చర్ చేసి ఇప్పుడు చస్తూ చిన్న సారీ చెప్పిపోతున్నాడని అతని వైఫ్ కి పిచ్చి టెన్షన్ లేచి తను అనుభవించిన టార్చర్ మొత్తం గుర్తు తెచ్చుకుని అతన్ని ఐరన్ రాడ్ తో కొట్టి చంపేస్తుంది. సరిగ్గా అప్పుడే పైన మాన్స్టర్ నుంచి తప్పించుకుని వీళ్ళు అడిగిన వస్తువులన్నీ తీసుకుని కిందకొచ్చిన హీరో ఈ సూపర్ మార్కెట్ ఓనర్ ని వీళ్ళింత దారుణంగా కొట్టి చంపేయడం చూసి బహుశా అతను మాన్స్టర్ గా మారిపోయినా కూడా వీళ్ళు ఏమాత్రం కనికరం చూపించకుండా తనని కూడా ఇలానే చంపేస్తారేమో అని ఆలోచిస్తాడు. యున్సుకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కదా, అతనికి ఇది తలుచుకుని బాధనిపించి తీసుకొచ్చిన వస్తువుల్ని వాళ్ళకిచ్చి సైలెంట్ గా మళ్ళీ తన ఐసోలేషన్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ని చంపేశాక అతని భార్య ఒంటరిగా కూర్చుని మా 30 ఏళ్ల మ్యారేజ్ లో ఈ రోజే ఫస్ట్ టైం వీడు నాకు సారీ చెప్పాడు, అది కూడా తన తప్పు రియలైజే కాదు, సారీ చెప్పినంత మాత్రాన వీడు గొప్పడైపోతాడా, నేను వీడిని క్షమించేయాలా అని ఏడుస్తుంది. ఇంకోవైపు బయటకు వెళ్లిన ఫైర్ ఫైటర్ లేడీ తను అనుకున్నట్టు సేఫ్ గా తన బాయ్ ఫ్రెండ్ ఆఫీస్ బిల్డింగ్ ని చేరుకుంటుంది. అతని క్యాబిన్ లోకి వెళ్లిన తను సిస్టమ్ ఆన్ చేసి ఆ క్రూ అనే బ్లాగ్ లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడో కట్ కదా, కాబట్టి కుదరక ఫ్రస్ట్రేట్ అవుతున్న ఈమెకి ఒక యాప్ లో తన బాయ్ ఫ్రెండ్ రాసుకున్న కొన్ని నోట్స్ కనిపిస్తాయి. అందులో అతను ఇదొక డిసీజ్ కాదు, ఇదొక కర్స్, నాకు కూడా ఆ కర్స్ తగిలింది, నేను ఇన్ఫెక్ట్ అయి ఇప్పటికి సరిగ్గా 10 రోజులవుతుంది, హెవీ నోస్ బ్లీడ్, స్ప్రో కోల్పోవడం లాంటివి జరుగుతున్నాయి, నాలోని మాన్స్టర్ కి లొంగిపోకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను, ఈ ఫినామినాని
సాల్వ్ చేయడానికి నేనే ఒక సబ్జెక్ట్ గా మారి నాపై రీసెర్చ్ చేసుకుంటున్నానని రాసుంటాడు. అది తెలుసుకుని సర్ప్రైజ్ అయిన ఫైర్ ఫైటర్ లేడీ ఏడుస్తూ నెక్స్ట్ నోట్ ఓపెన్ చేసి చదివితే అందులో 15 రోజుల తరువాత ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ స్టేబుల్ అవుతారు. అంటే నేను ఇంకో 5 రోజులు కంట్రోల్ చేసుకుంటే చాలు, ఆ తరువాత నేను ఒక స్పెషల్ ఇన్ఫెక్ట్ అవుతాను. 15 రోజులు ఎవరు మాన్స్టర్ గా మారకుండా తమని కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళే ఈ శాపాన్ని తొలగించడానికి మనుషులకున్న ఒకే దారి. కానీ రీసెర్చ్ చేయడానికి అలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టమని రాసుంటాడు. ఫైర్ ఫైటర్ లేడీ ఇది ఇలా చదువుతూ ఉన్నప్పుడు సడన్ గా తనకి గన్ క్లిక్ అయ్యే సౌండ్ వినిపించి తలెత్తి చూస్తే సైలెంట్ గా అక్కడికి ఆర్మీ వాళ్ళు వచ్చి తనని సరౌండ్ చేసేసి ఉంటారు. అందులోనూ ఈ సోల్జర్స్ ఏం జరుగుతుందో చెప్పకుండా తన కళ్ళు కవర్ చేసి అక్కడి నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోతారు. ఇటు అపార్ట్మెంట్ బిల్డింగ్ పూర్తిగా కరెంట్ పోతుంది కాబట్టి రెసిడెంట్స్ అంతా ఒక రూమ్ లో కూర్చుని అంతే ఇప్పుడు కరెంట్ పోయింది, రేపు వాటర్ కట్ అయిపోతుంది, ఎల్లుండి ఫుడ్ తీరిపోతుంది, ఆ తరువాత మనం అందరం చనిపోతామని డిప్రెస్ అవుతూ మాట్లాడటంతో వీళ్ళ కాన్వర్సేషన్ విని ఆ ఇద్దరు చిన్న పిల్లలు భయపడుతూ ఏడుస్తారు. దీంతో ఈ బ్యాలెట్ డాన్సర్ లీకి కోపం వచ్చి ఎప్పుడు చస్తాం 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 ఇది తప్ప వేరేం తెలీదా మీకు, అసలు మనం ఇన్నాళ్ళు బ్రతకడమే పెద్ద విషయం, కొంచెం పాజిటివ్ గా ఆలోచించి చావండి, అనవసరంగా ఈ పిల్లల్ని ఎలా ఏడిపిస్తున్నారని అందరినీ చెడామెడా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అందరూ బ్రతుకుతామా లేదా అని భయంలో ఉంటే ఏం జరిగితే అది జరుగుతుందన్నట్టు ఇప్పుడు కూడా చాలా కామ్ గా బిహేవ్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఐసోలేషన్ రూమ్ లో ఒంటరిగా ఉన్న హీరోకి కళ్ళంతా నల్లగా మారిన అతనిలోని మాన్స్టర్ రూపం కనిపిస్తుంది. ఏంటి వాళ్ళు అడిగారని వాళ్ళ కోసం గుడ్డు చాకర్లు చేస్తున్నా, ఇది మనసులో పెట్టుకుని నువ్వు మాన్స్టర్ అయితే నేను వదిలేస్తారనుకుంటున్నావా, ఛాన్సే లేదు, కుక్కని కొట్టినట్టు కొట్టి చంపిస్తారు, నా మాట విని నాతో చేరిపో, మాన్స్టర్ గా మారిపో అని ఉసిగొలపడంతో ఇరిటేట్ అయిన హీరోయిన్స్ అతని వెపన్ తీసి దాన్ని అటాక్ చేస్తాడు. ఈ విజువల్ ఒక కళ. దీంతో భయపడుతూ కళ్ళు తెరిచిన అతను ఐసోలేషన్ రూమ్ లో అతనితో పాటు ఆ బ్యాలెట్ డాన్సర్ లీ కూడా ఉండడం చూసి సర్ప్రైజ్ అవుతాడు. తాను యున్సో చేతి మీద ఉన్న ఆ స్కార్స్ అంతా చూసి తన దగ్గరున్న బ్యాండేడ్ తీసి ఆ గాయాల మీద కంటించడంతో హీరో ఏమో నాకివి అవసరం లేదు, ఇన్ఫెక్ట్ అయ్యాను కదా, నార్మల్ గానే రికవర్ అయిపోతానని చెప్తాడు. దానికి లీ అది నాకు తెలుసు కానీ నీకు దెబ్బలు తగిలాయని అందరికీ తెలియాలి, అప్పుడే వాళ్ళు నిన్ను వాడుకోవడం ఆపుతారు, చిన్నప్పుడెప్పుడూ వినలేదా ఏడ్చే పిల్లలకి చాక్లెట్ దొరుకుతుందని చెప్తుంది. అక్కడి నుంచి లీ బయటకు వెళ్తూ ఉన్నప్పుడు డాక్టర్ అన్నయ్య గిటారిస్ట్ హీరోకి ఇంకో పని ఇవ్వడానికి లోపలికి వెళ్తుంటారు. వాళ్ళని ఆపి యున్సో చాలా టైర్డ్ ఇప్పుడిప్పుడే నిద్రపోయాడు, మీకేమైనా పని ఉంటే మీరే చూసుకుంటాని అన్నందుకు పక్కనే ఉన్న గిటారిస్ట్ కి కోపం వస్తుంది. లీకి గిటారిస్ట్ కి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు, ఎప్పుడు కలిసినా గొడవ పడుతూనే ఉంటారా, ఈసారి కూడా ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇందులో లీ కొంచెం ఓవర్ గా మాట్లాడటంతో తన డాక్టర్ అనే కోపం వచ్చి ఊరుకో నేను చెప్పింది వినని అంటే తాను చాలా రూట్ గా నువ్వు చెప్పింది నేనెందుకు వింటా, నువ్వేమైనా నా సొంత అన్నవాని అనిస్తుంది. దీంతో అతనికి కోపం వచ్చి లీని కొట్టేస్తాడు. దీనివల్ల తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత డాక్టర్ అనే ఇంకా గిటారిస్ట్ లోపల హీరో దగ్గరికి వెళ్లి నువ్వు రికవర్ అవ్వడానికి కొంచెం కొంచెంగా ఎక్కువ టైం తీసుకుంటున్నా, సో నువ్వెప్పుడు మాన్స్టర్ గా మారిపోతావో తెలియదని అంటాడు. అది విన్న యున్సో ఏంటి నేను మాన్స్టర్ గా మారితే మీపై అటాక్ చేస్తాననుకుంటున్నావా అని అడిగితే డాక్టర్ అన్నయ్య చాలా రియలిస్టిక్ గా మాన్స్టర్ మాన్స్టరే, నువ్వు మంచి మాన్స్టర్ వా చెడ్డ మాన్స్టర్ వా అని ఎవరు ఇక్కడ పట్టించుకోరు, అందులోనూ నువ్వు కంట్రోల్ కోల్పోయాక ఏం చేస్తావో ఎవరికి తెలుసని అంటాడు. ఇది విన్న హీరో చాలా హర్ట్ అవుతాడు. ఇప్పుడు బేస్మెంట్ లో ఒక కెమెరా టర్న్ అయిపోయింది, వెళ్లి దాన్ని పొజిషన్ లోకి మార్చని డాక్టర్ అన్నయ్య నెక్స్ట్ టాస్క్ చెప్పడంతో అతను చనిపోయినా ఇక్కడ ఎవరో బాధపడరని అనిపించిన హీరో ఫీల్ చేస్తూ తనలాంటి మిగతా ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అంతా ఎలా చనిపోయారో గుర్తు తెచ్చుకుని బాధపడతాడు. బేస్మెంట్ కి వెళ్లి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని సరిచేశాక రిటర్న్ వెళ్లిపోదాం అనుకునే లోపే దురదృష్టవశార్థం అక్కడికి ఆ పెద్ద స్పైడర్ మాన్స్టర్ వచ్చి హీరోని పట్టుకుని తన వలలో కట్టి వేలాడదీస్తుంది. మరోవైపు ఆర్మీ వాళ్ళ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన ఫైర్ ఫైటర్ లేడీని కూడా కట్టి వేలాడదీసి ఎవరు నువ్వు, ఆ ప్లేస్ లో ఏం చేస్తున్నావు, నీకు ఈ మాన్స్టర్స్ గురించి ఏం తెలుసని ఇంట్రోగేట్ చేస్తారు. దానికి ఫైర్ ఫైటర్ లేడీ కొంచెం కూడా భయపడకుండా తెలివిగా నాకు తెలిసింది చెప్పినా చంపేస్తారు, చెప్పకపోయినా చంపేస్తారు, అలాంటప్పుడు నేను మాట్లాడటమే వేస్ట్ కదా, కానీ ఇప్పుడు నాకు చావాలన్న ఇంట్రెస్ట్ అస్సలు లేదు కనుక మీకు ఒక బీభత్సమైన ఆఫర్ ఇస్తాను, మీరు మాన్స్టర్ గా మారకూడదని పోరాడుతున్న స్పెషల్ ఇన్ఫెక్టీ కోసం వెతుకుతున్నారు కదా, నాకు అలాంటి ఒక పర్సన్ తెలుసని దుర్మార్గురాలు కొంచెం కూడా మొహమాటం లేకుండా హీరోని ఇరికించేస్తుంది. ఇటు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా హీరో యున్సు స్పైడర్ మాన్స్టర్ దగ్గర ఇరుక్కున్నాడని తెలుసుకున్న డాక్టర్ అన్నయ్య అతన్ని చావడానికి అలానే వదిలేస్తాడనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ మనలో ఒకడిని అలా ఎలా వదిలేస్తామని వీళ్ళొక టీం ఫామ్ అయి హీరోని కాపాడడానికి వెళ్తారు. కానీ అక్కడ ఒకటి కాదండోయ్ చాలా మాన్స్టర్స్ ఉంటాయి. ఈ లాస్ట్ ఎపిసోడ్ లో స్పీడ్ కార్ అన్నయ్య మాన్స్టర్స్ చూసాం కదా, అది కూడా అక్కడే ఉంటుంది. కానీ అది నిలబడుతూ నిద్రపోవడం చూసి సౌండ్ చేయకుండా మెల్లగా వెళ్లి హీరోని తీసుకొచ్చేద్దామని డిసైడ్ అయిన వీళ్ళు తమ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. మరోవైపు ఇదంతా మిలిటరీ పెద్ద అయిన సెక్యూరిటీ రూమ్ నుంచి మానిటర్ చేస్తుండగా మేత నుంచి ఏదో ఒక మాన్స్టర్ వస్తున్నట్టు అలికిడి వినిపించి
భయపడుతూ ముందుకు వెళ్లి చూస్తే ఆ చిన్న పాపని ఒక ఘోరమైన మాన్స్టర్ వెంట తరుముతూ వస్తుంది. మిలిటరీ పెద్దయినా వెంటనే ఆయన గన్ తీసి దాన్ని షూట్ చేస్తాడు. మరోవైపు హీరోని కిందకి దించి వీళ్ళు మోసుకు తిరిగొస్తున్నప్పుడు గిటారిస్ట్ తీసుకొచ్చిన బ్యాట్ కింద పడి ఆ సౌండ్ కి నిద్రపోతున్న ఆ మాన్స్టర్ మెలకుంటుంది. అంతే, దానికున్న పవర్ ఏంటి, సూపర్ స్పీడ్ కదా, వీళ్ళని రౌండ్ కట్టి కొట్టి ఎగరేసి అటాక్ చేస్తుంటే వీళ్ళు కూడా దాన్ని ఎదిరించడానికి ప్రయత్నిస్తుంటారు. డాక్టర్ అన్నయ్య క్రాస్ బో తీసి పటపటమని ఆ మాన్స్టర్ ని 2 సార్లు షూట్ చేస్తాడు. దాంతో అది ఒక సెకండ్ కి ఆగిపోతుంది, కానీ చనిపోదు. ఇటు ఆ మిలిటరీ పెద్దయినా వీళ్ళని వెంట తరుముతున్న మాన్స్టర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తన వీల్ చైర్ ని స్పీడ్ గా తోసుకుంటూ ఒక చోట్లో వచ్చి పడిపోతాడు. అది చూసిన ఆ పాప ఈయనకి హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ ఈయన యాక్చువల్లీ ఆ మాన్స్టర్ ని ఒక ట్రాప్ లో ఇరికించడానికి ఇలా చేశాడు. ఇక్కడ నుంచి వెళ్లిపో పారిపోని ఎంత చెప్పినా ఆ పాప వినిపించుకోకపోయేసరికి ట్రాప్ లో ఇరుక్కున్న ఆ మాన్స్టర్ పైకి వెళ్తూ వెళ్తూ ఈ పాపని కూడా పట్టుకు తీసుకువెళ్లిపోతుంది. కాళ్ళని ఈ పెద్దయినా ఇప్పుడు ఆ పాపని ఎలా సేవ్ చేస్తాడు? ఆయన అది చూసి భయపడుతున్నట్టు చూపించి ఈ ఎపిసోడ్ ని ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ పాపని వీళ్ళు కాపాడగలుగుతారా? హీరోని సేవ్ చేయడానికి కిందకు వెళ్లిన టీం ఆ మాన్స్టర్ దగ్గర నుంచి ఎస్కేప్ అవుతారా? ఇవన్నీ సరిపోదన్నట్టు ఆ ఫైర్ ఫైటర్ లేడీ హీరో యున్సో గురించి ఆర్మీ వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళు హీరోతో ఏం చేస్తారు? తమ రీసెర్చ్ కోసం చంపేస్తారా లేక కాపాడతారా? ఫైనలీ ఆర్మీ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని కాపాడుతుందా లేక వదిలేస్తుందా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.